మిత్ర, ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ ఫైన్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ మా. yes by the way you're very positive, very very positive. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెసెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ అని, టెక్స్టేషన్ షిప్ అని, ఇంకేదో షిప్ అని, లేని షిప్ లేదు ప్రెసెంట్. ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు, అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెసెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్ ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాస్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ అక్కడ చూపిస్తారు, మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు, ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ that's the way it is going nowadays. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరికి తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ, గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్, ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆ దారిలో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ అండి. హియర్ అండి. ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్, అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా, రిచ్, పూర్, మిడిల్ క్లాస్, ఇలా చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్ లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్, హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే, అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్, మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యు విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. హలో గీతానంద్ గారు, మనైతే తలపైన ఉంటుంది కదా సార్. సో ఏదైనా సరే మన ఇచ్చే పద్ధతి మీరు చూస్తారు. అండ్ ఇంకొక నరం పని చేయదు, ఫుల్ బాడీ కోసం పని చేస్తుంది కానీ విడివిడిగా పనిచేస్తుంది. సో మనం ఏదైతే హెల్ప్ చేస్తామో
ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ పీపుల్ ఆర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, అది వేరే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఇది జస్ట్ మూవీకి సంబంధించింది. ఓకే, నేను మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను? ఓకే 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 नहीं, that's okay. Oh. నడవలేను, అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని ఎల్ కోసం వచ్చాను. బయట సెక్యూరిటీ కూడా రానియలేదు, అది ట్రాన్స్ఫర్ ట్రై చేసి పంపించారు. మీది ఇదే ఊరేనా? కాదు, నల్గొండ. అంటే ఇక్కడ ఉంటా, వస్తూ ఉంటా. మైక్ దగ్గర నా ఈ నల్గొండ డిస్టిక్, అయితే అప్పుడప్పుడు ఇటు వస్తుంటా హైదరాబాద్కి. ఓకే. నేను హెమోఫిలియా పేషెంట్, ఫ్యాక్ట్ ఎయిట్ కోసం గాంధీ హాస్పిటల్కి వస్తుంటా. ఓకే. అయితే ఇటు పోతుంటే బోర్డు అవపడ్డాయి, అయితే మీకోసం ఇటుకు వచ్చిన. ఇన్స్టాగ్రామ్లో చాలా సార్లు మెసేజ్ పెట్టినా చూడట్లేరు. ఒకసారి చేశారు లాంగ్ 2-3 years బ్యాక్ మా ఊళ్ళో. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం నడవలేను, అందుకని ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని హెల్ప్ చేస్తారని వచ్చిన. ఓకే, నేను మీకు ఒక ఆయన ఊరు అండ్ పేరు అదంతా తీసేసుకొని ఆయనకి నేను మీకు 15 days లోపల మీకు ఏ వెహికల్ కావాలో అనేది మనం మాట్లాడేసుకొని వీల్ సెండ్ ఇట్. నేనే పర్సనల్ వస్తాను, లేకపోతే మీరే వచ్చేసి నాకు చెప్తే నేను వీ విల్ డూ ఇట్. యా యా. ఎస్ రాజగారు, మీరు కాన్ఫిడెంట్గా చెప్పారు అండ్ ఏదైతే ఆల్రెడీ వెళ్ళిపోయింది కంటెంట్ అని, బట్ ఈ థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. చాలా బాగుంది ట్రైలరు. అండ్ మిత్ర గారు, ఈ న్యూస్ చూసిన తర్వాత లైవ్లో వికలాంగుడికి హెల్ప్ చేసిన హీరోయిన్ అంటూ చాలామంది న్యూస్లో కవర్ చేసేస్తారు. సో హ్యాపీ అండి, సో హ్యాపీ. అండ్ ఇందాక సీనియర్ జర్నలిస్ట్ అన్నట్టు అప్పట్లో అల్లరి అనే మూవీ ఒక సెట్ అయిన జనరేషన్ పీపుల్ చూడలేకపోయారు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ మూవీ అన్నట్టు చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అనేది యూత్ కోసం తీసారా, లేదంటే ఫ్యామిలీ కోసం తీసారా, అసలు ఏం మెసేజ్ ఇద్దామని తీశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలంకి ఈ కాలంకి చాలా మారింది. ఫెసిలిటీస్ మారింది, ఎక్స్పోజర్ మారింది, జనాలకు చూసే చూపు మారింది. ఆఫ్టర్ కరోనా ఐ థింక్ ఏ పరంగా అయితే జనాలు డిజిటల్కి అట్రాక్ట్ అయ్యి ఎన్నో కాన్సెప్ట్స్కి ఎన్నో కాంటెంట్స్కి ఆదరించుకొని వాళ్ళని ఒక లిఫ్ట్ ఇచ్చారు. బికాస్ దే వర్ ఓపెన్ టు యాక్సెప్ట్ న్యూ థింగ్స్. సో నాకు అనిపిస్తుంది ఈ పాటకి ఆ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మా కాంటెంట్ని ఒక న్యూ విజన్తో చూస్తారు, అభిప్రాయం చేంజ్ చేసుకొని చూస్తారు తప్ప అరే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అలా నాకు అది అనిపించట్లేదు. అండ్ అలానే ఐ థింక్ కొత్త విషయాన్ని అందరూ ట్రై చేద్దామని ఒక్కసారి అయినా ఆలోచిస్తారుగా. ఓకే, రైట్. అదృష్టం కూడా ఉండాలి ఆ మనిషికి. థియేటర్లో ఒక్కడ మీదనా సార్? అది అన్నీ చెప్పలేమండి, అది విధిరాత, అదృష్టము ఆ టైంలో. మిత్ర గారు, ఎస్ సార్. సో ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఇందాక మనం ఫేవరెట్ హీరో టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీకు ఇన్స్పైరింగ్ చేసిన యాక్టర్, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారు? ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. అస్సలు తగ్గేదిలే ఆ విషయంలో. బికాస్ ఆ లైన్ కోసం నేను చెప్పాను. బికాస్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టిందే ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ త్రూ. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ క్రేజీ ఫ్యాన్. అసలు ఏం డాన్సింగ్, ఏం ప్యాషన్, ఆయన పెట్టిన ప్రతిదీ నాకు అంటే ఏమంటారు దాన్ని, ఐ హ్యావ్ బీన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో గర్ల్. అసలు స్టార్లో కూర్చొని ఏ అని ఇలా పిచ్చితనం చేశాను నేను. బికాజ్ లుకింగ్ ఎట్ హిమ్ నాకు అడ్రినలిన్ రష్, ఎంగ్జైటీ, అమ్మో ఆయన్ని చూస్తున్నాను అన్నట్టు. ఫ్రమ్ ఐ థింక్ 2016-17 నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు అడిగేటప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే నేను చెప్పాను జూనియర్ ఎన్టీఆర్. ద వే హీ డాన్స్, ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్, ఆయన ఎలా అయితే ఆయన లైఫ్ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, ఫర్ ఎనీ యాక్టర్ నేను చెప్తాను, ఇక్కడ నెపోటిజమో లేకపోతే అవుటరిజం ఉండదు. ప్రతి మనిషి సొంతగా ఉండే స్థానాన్ని నిర్మించుకోవాలి. అండ్ యాక్టర్ డస్ నాట్ గెట్ అన్ ఆడియన్స్ బికాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అస్తిత్వం బట్టియే వాళ్ళకి చూసే జనాలు వస్తారు. సో వాళ్ళు అది చేయడం, అక్కడ దాకా రావడం అనేది ఇక్కడ లేదు.
ఆ అదృష్టం లేదు అనుకుంటే అవ్వదు. అండ్ అలానే ఒకటికి అభిమాని అవ్వడం అయితే ఇంకా పెద్ద విషయం. సో ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గ్రేట్, క్రేజీ, అండ్ ఐ ఆల్వేస్ బీ హిస్ ఫ్యాన్ లైఫ్ లాంగ్. ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, అందరు నా మీద పడుతున్నారు. థ్యాంక్ యూ. 11 ఐఫోన్లు, 11 లక్కీ నెంబర్లు, 11 సినిమా. Yes. 11 నెంబర్ ఏంటి అసలు? ఏం లేదు, అది కోఇన్సిడెన్స్. అలాగే మొన్న ఇన్సిడెంట్ జరిగింది దురదృష్టవశాత్తు. 11 ఇయర్స్ సీటోడు కూడా అదే ఆయన ఒక్కడే మొత్తం ఇదైనా కూడా వాళ్ళ ఫ్యాన్స్ అటెన్షన్ కోసం అదంతా. అటెన్షన్ కోసం అనేది కాదు, కోఇన్సిడెన్స్ గా అదే 11 కుదిరింది మాకు. ఇది ఏషియన్ సునీల్ గారు 11th అని 1 month బ్యాకే చెప్పాడు. నేను 4th వేద్దాం, 27th వేద్దాం, 24th వేద్దాం, లేదు 11th అన్నాడు ఆయన. అంతే, ఆయన అన్నాడని వేసాం అంతే. ఓ అది కూడా ఉందా? అదే చెప్తుంది. అయ్యా నాకు తెలియదు అది. 11 కదా దాని గురించి. ఓ మై గాడ్ అన్న, అబ్బో ఇన్ని నెంబర్లు ఉన్నాయి, ఇన్ని ఫ్యాన్సీ ఉందంటే మనకు తెలియదు. ఆ ఫోన్ నెంబర్ కూడా 11 వచ్చింది చూడండి. మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా 11 ఉంది. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఇటండి, స్టేజ్ మీద చూస్తుంటే ఎవరు యూత్ ఎవరు ముసలోళ్ళు అర్థం కావట్లేదు. అందరిలో కన్నా యూత్ మీరే కనిపిస్తున్నారు. ఏదైనా వార్డ్ అడిగితే ఆ వార్డ్ని క్లియర్ కట్గా చెప్తున్నారు. అసలు ఇలా చెప్పేటప్పుడు, ఇలాంటి వార్డ్స్ మీరు మాట్లాడేటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా చూసి ఏంది నువ్వు స్టేజ్ మీద ఇట్లా మాట్లాడుతున్నావు అని ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఎవరు ఏమడగరండి, చూసి ఎంజాయ్ చేస్తారు అంతే. నేను ఒకరిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఒక మనిషి హ్యాపీనెస్ ఇంకో మనిషి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇండివిజువల్గా ఉండాలి, చూసి ఎంజాయ్ చేయటమే. ఎవరు ఫ్రీడమ్ వాడిది. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా. అండ్ ప్రాసమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.